అసలు అద్భుతం. ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి ఎట్లుందో. మొత్తం ఫాగ్, ఏం కనిపిస్తలేదు అటు సైడ్లో అయితే. సూపర్. వావ్, క్రేజీ, అంతే. క్రేజీ అంటే క్రేజీ. యా, వర్షం పడుతుంది మున్నార్లో. అక్కడ మన బండి ఉంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 4. రూమ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. వావ్, అసలు మార్నింగ్ వ్యూస్ అద్దరిపోయింది. టైం వచ్చేసి 7:18, 7:15కి స్టార్ట్ అయినా. బొటానికల్ గార్డెన్ ఇటు సైడే ఉంది, అంటే కూనూరు సైడ్లోనే ఉంది. ఇక్కడ ఐ లవ్ ఊటీ అని ఉంది. బాగుంది లుక్. ఒక ఫోటో అయితే దిగుదాం ఫోన్లో. మనం నాన్ స్టాప్ పోయినా 2 అవుతుందని చూపిస్తుంది. మోస్ట్లీ ఇంకెక్కువ టైమే పడుతుంది మనకు. ఎంత ఫాగ్ ఉంది చూడండి ఒకసారి. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. అసలు మొత్తం ఫాగ్, ఏం కనిపిస్తలేదు అటు సైడ్లో అయితే. వెదర్ చూడండి బ్యాక్ ఎట్లుందో. అసలు ఎట్లా పోతుందో మేఘాలు, అసలు భలే పోతుంది లైట్గా. సూపర్ ఉంది వ్యూ. ఎక్సలెంట్. ఒక్కసారి ఆ పైన చూడండి, చెట్ల పైన ఫాగ్ ఎట్లుందో. వావ్, అంతే. నేను ఫైజా తీసిన ఎంత చల్లగా వస్తుంది. 102.80 పెట్రోల్. సో ట్యాంక్ ఫుల్ అయితే చేయించేసిన. మనం కూనూరు వచ్చేసినాం. కూనూరు సిటీ కూడా ఎట్లుందో చూడండి. రైల్వే స్టేషన్ అనుకుంటారే, ట్రైన్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం పోయి. కూనూరు రైల్వే స్టేషన్. నో పార్కింగ్, నో పార్కింగ్. సో ఇది ఒక బాధ అయిపోయింది. పార్కింగ్స్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంకా నేను 5 నిమిషాలే ఉంటా బాబు అంటే 20 రూపీస్ తీసుకొని వితౌట్ టికెట్. అక్కడ ఒక మంచి వ్యూ, సూపర్ ఉంది. వ్యూ బాగుంది కదా. చెట్లు భలే ఉన్నాయి, పెద్ద చెట్లు. ఎన్ని సంవత్సరాల చెట్లు ఇవి అయితే. ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటారు ఈ చెట్లను. నైస్. వెనక ట్రైన్ వస్తుంది కానీ అది చాలా దూరం, అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది వస్తే మన పక్కకి ఇలా వెళ్ళేది బాగుండు చూడండి. ఇక్కడ చూడండి ఇల్లు ఎట్లున్నాయో. ఈ నుంచి కోయంబత్తూరు దాకా రూట్ ఇట్లనే ఉంటుంది. టైం అయితే ప్రజెంట్ 8:34 అవుతుంది. కోయంబత్తూరు ఇంకా 64 కిలోమీటర్స్ ఉంది. మున్నార్ ఇంకా 215 కిలోమీటర్స్ ఉంది. సో మనం కూనూరు దాటేసినాం. పెద్ద కూనూరులో ఓన్లీ రైల్వే స్టేషన్ చూసినాం. బండి మీద ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. అది కూడా సోలో రైడ్. ఈరోజు సాటర్డే, ఇంక ఈరోజు రద్దీ ఉంటుంది మనకు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఫుల్ వాటర్ వస్తున్నాయి. థిక్ ఫారెస్ట్. ఒక్కసారి ల్యాండ్స్కేప్ చూడండి ఎట్లుందో. సూపర్. అసలు గూగుల్ మ్యాప్ చూడండి ఎట్లుందో. కర్వ్స్ వేసుకోరు ఎట్లా ఉందో రూట్. ఒక చిన్న వాటర్ ఫాల్. వావ్, భలే ఉంది వాటర్ ఫాల్. హెయిర్ పిన్ బెండ్ 6/14. సో మొత్తం 14 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. మంచి బ్రిడ్జ్ వ్యూ ఉంది. వీళ్ళు లేకుంటే సూపర్ కనబడేది. వావ్, ఇట్స్ నైస్. ఆల్మోస్ట్ మొత్తానికి కొండ అయితే దిగేసినాం. నాకు తెలిసి ఇంకా ఇదంతా స్ట్రైట్ రోడ్ ఉండొచ్చు. ఇదంతా ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. సో ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేసిన. ఒక 2 పూరి, ఒక ఆమ్లెట్, అంటే 2 ఎగ్స్ ఆమ్లెట్,
టోటల్ 60 రూపీస్. ప్రజెంట్ మనం మెట్టుపాలెంలో ఉన్నాం. జనరల్గా ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ ఉంటుంది. మెట్టుపాలెం నుండి ఊటీకి ఒక టాయ్ ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా వెళ్తారు చాలామంది. సో నేను కోయంబత్తూరు నుంచి కాకుండా కోయంబత్తూరు అవుట్స్కట్ నుంచి వెళ్తున్నా. ఇది ఒక 5-6 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. కాకపోతే స్పీడ్కి వెళ్ళొచ్చు, అంటే రోడ్ మంచిగా ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఏముండదు. అండ్ మనకి మున్నార్ వచ్చేసి 167 కిలోమీటర్స్ ఉంది, 4.5 hours. ఇంకా మేబీ వీల్ రీచ్ 3 PM అని చూపిస్తుంది, కానీ లంచ్ బ్రేక్ అవన్నీ అయితే ఇంకెక్కువనే అవుతుంది. ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ ఆఫ్ డ్రైవ్ మనం మళ్ళీ హైవే ఎక్కినాం. మున్నార్ ఇంకా 86 కిలోమీటర్స్ బోర్డు. సో అన్నమలై అండ్ టైగర్ రిజర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఒక టికెట్ ఏదో ఉన్నట్టుంది. 20 రూపీస్ ఎంట్రీ ఫీ. కొంచెం సింగిల్ రోడ్ ఉంది మొత్తం. ఐ థింక్ 2 హైవే వెహికల్స్ వచ్చినా కష్టమే. 8 మంది, 4 బైక్స్. కొంచెం లోకల్ ట్రిప్ వేస్తారు బైక్ మీద. అలా వాటర్ ఫాల్ తర్వాత నెక్స్ట్ మరయూర్ సైడ్, మరయూర్ రూట్లో వచ్చాను. సో మరయూర్ ఫారెస్ట్ అనేది చాలా బాగుంది ఇక్కడ. కాకపోతే నా గోప్రోలో వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకే ఎక్కువ క్లిప్స్ పెట్టట్లేదు. కానీ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉండే మరయూర్లో. ఇంకా మరయూర్ నుంచి మనకు మొత్తం టీ ప్లాంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మంచి వ్యూస్ ఉంటాయి. సో చాలా మంది మరయూర్లో కూడా స్టే చేస్తున్నారు. మరయూర్ ఆల్సో ఒక వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. మున్నార్ లాగా మరయూర్ కూడా అంతే, పెద్ద తేడా ఏం లేదు అక్కడికి ఇక్కడికి. సో మున్నార్ అనేది ఇంకా సిటీ సైడ్ ఉంది, మరయూర్ అయితే విలేజ్ లాగా ఉంది. కొంచెం అకామిడేషన్ కూడా కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. టీ ప్లాంటేషన్ మధ్యలో కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, అలాంటివి కూడా ట్రై చేయండి. సో మొత్తానికి ఇలానే మరయూర్ ఈరోజు సాటర్డే అవడం వల్ల ట్రావెల్ బస్సులు చాలా ఉండే, కొంచెం ట్రాఫిక్ కూడా బాగానే ఎక్కువనే ఉండే. దానివల్ల ఇంకో కొంచెం నేను అనుకున్న దానికంటే లేట్ అయింది. వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉండే. ఇది వన్ ఆఫ్ ది ప్లజెంట్ డే అన్నారు, అంటే ఈ మధ్యలో చాలా బెటర్ డే అన్నట్టు. ఇది మంచి కూల్ వెదర్, వర్షం లేకుండా చాలా వరకు చాలా సాఫ్ట్ కూల్ వెదర్ ఉండే. చాలా బాగా అనిపించింది ఈరోజు రైడ్ అయితే. మొత్తానికి అట్లా రైడ్ చేస్తూ సో ఒక ప్లేస్లో అయితే ఆగాను. ఇక్కడ ఆగి ఒక మ్యాగీ తీసుకున్నాను. ఇక్కడ మనకు ఒక 2 ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళది కొచ్చి అంట, బాగాసేపు మాట్లాడారు. సో ఇట్లా ఇక్కడ దగ్గరున్న వాళ్ళు చాలా మంది మున్నార్కు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు. మంచి బ్యూటిఫుల్ ప్లేస్ మున్నార్ అనేది, అస్సలు మిస్ అవ్వకూడని ప్లేస్లలో మున్నార్ కూడా ఒకటి. సో నాకైతే ఇప్పుడు నేను వచ్చిన 3 ప్లేస్లలో వయనాడు, ఊటీ, మున్నార్తో కంపేర్ చేసినప్పుడు నాకు మున్నారే చాలా బాగా నచ్చింది. ట్రావెల్ ఈ కాఫీ తోట అందాలు. అసలు అద్భుతం. ఎక్కడన్నా బండి పెట్టే స్పేస్ ఉంటే మాత్రం ఇలా పోయి ఫొటోస్ దిగుదాం మనం కూడా కొన్ని. సూపర్. వా, వీడియోలన్నీ ఇన్స్టాల్లో తీస్తున్నాం, మరి ఎట్లా వస్తుందో అసలే లైట్ తక్కువ ఉంది, కానీ మస్తు అనిపిస్తుంది కాఫీ తోటలు కదా. మనం ఇది జంప్ చేయాలి ఇప్పుడు, మనతో అవుతుందా? ఇవన్నీ కట్టుకున్నాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇన్స్టా 360 బిస్కెట్ చేస్తుంది నన్ను. కొంచెం లైట్, ఈ లైట్లో కూడా అది మొత్తం డార్క్గా తీస్తుంది. నేను అసలు చాలా షార్ట్స్ తీసిన, మస్తు వచ్చినాయి అనుకున్నా, చాలా దారుణంగా వచ్చినాయి.
సో ఇట్స్ బ్యాడ్ లక్. కొంచెం మంచి 360 కెమెరా X5 కానీ X4 కానీ తీసుకోవాల్సిందేమో. సర్లే ఏం చేస్తాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అక్కడ నుంచి వస్తున్నాయి. మనం తిరిగి 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 ఇక్కడికి వచ్చినాం. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. రూము చూడాలా లేదా ఎవరన్నా అడగాల చూడాలి. ఎక్కడుంటే రూమ్స్ ఒకసారి అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదంతా కాదనుకుంటే చక్కగా బుక్ చేసుకొని వెళ్ళిపోం. సో ఇది మనం తీసుకున్న రూమ్ మున్నార్లో. సో మొత్తం అన్నీ ఇక్కడ వేసేసిన వచ్చుడితోటి. ఇది వాష్రూమ్ పర్లేదు, నీట్గా ఉంది. నేను తాడుతో పోస్తే బెటర్. కాకపోతే హాట్ వాటర్ 4 to 12 మధ్యలో వస్తాయట. ఇంతే. కాకపోతే సైజ్ చిన్న ఉంది, నేను కొంచెం పెద్దగా ఉంది. హాల్ లాంటి ఏం లేవు. ఇక్కడ ఒక విండో ఉంది. ఇప్పుడు చీకటి అయిపోయింది, బయట ఏం కనిపిస్తుంది. సో అంతే, లైటింగ్ కోసం విండో. అల్మారా నాకు పెద్ద అవసరం లేదు. స్టోరేజ్ స్పేసెస్ ఇచ్చారు బాగానే. ఒక డస్ట్బిన్ ఇచ్చారు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఫ్యాన్ గీన్ ఏ ఉండే ఇక్కడ, ఎందుకంటే కోల్డ్ ప్రదేశాలు ఎట్లా చల్లగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ అనేది ఉండదు. ఇంతే. ఈరోజు చెప్పలే కదా, ఈ రూమ్ నాకు 600 పడ్డది. యాక్చువల్ 800 అన్నారు, ఇంకా మాట్లాడితే 600కి ఇచ్చారు ఒక్కనే కదా అని. సో బెటర్ అనిపించింది నాకైతే. జనరల్గా డార్మెటరీ, నేను ఆ డార్మెటరీ బుక్ చేసుకుందామని వచ్చాను ఆగోడలో. సో వస్తే అది 500 చేంజ్ ఉంది. ఆల్మోస్ట్ విత్ ట్యాక్సెస్ తోటి 600 అవుతుంది. సో డైరెక్ట్ మాట్లాడితే ఏమో తక్కువకి ఇస్తారేమో అని వచ్చి అడిగితే అది ఆ రేట్లో మనకు రూమే వచ్చింది. డార్మెటరీ 350 అన్నారు. సో అర్థం చేసుకోండి ఇంకా బయటికి ఎండకి ఎంత తేడా పడుతుందో. ఇది మున్నార్ నైట్ వ్యూ. అసలు ఏం చూడొచ్చు నైట్లో మనం మున్నారు, అది చూడాలి ఒకసారి. వాట్ వీ కెన్ సీ. ఈ టైంలో ఏం ఓపెన్ ఉంటాయి అసలు? మోస్ట్లీ హోటల్స్, ఫుడ్, ఇదైతే కామన్. చూద్దాం. ఫుల్ టీ అని ఉంది, తీసుకున్నా. 1 kg ఆఫర్ ఉంది. ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మెమరీ కార్డ్ పడేసుడు. రేపు మంచిగా ఫుల్ డే అసలు వ్యూ పాయింట్స్ అన్నీ చూసుకొని రిటర్న్ అయ్యేది ఉండే. సో ఇంకా ప్లాన్ చేంజ్. రేపు ఆ మెమరీ కార్డ్ పడ్డ లొకేషన్ నుంచి వెళ్ళాలి. ఇన్ కేస్ మన అదృష్టం బాగుండి దొరికే ఛాన్స్ ఉంటే ఫుటేజ్ వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ అట్లకెళ్ళి వెళ్దామని డిసైడ్ అయినా. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:30. ఐఎమ్ హెడింగ్ టు కొడైకెనాల్. సో రీజన్ వచ్చేసి ఇక్కడ మున్నార్లో కొన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నాను, కవర్ చేయలేదు. ఒకటి కులుక్కుమలై వ్యూ పాయింట్ వెళ్దాం అనుకున్నా. ఎంక్వైరీ చేసిన జూబ్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి, ఎందుకంటే ఈరోజు సండే మార్నింగ్. నేను చాలామంది వచ్చేసారు. సో ఆల్రెడీ బుక్డ్. సో సెకండ్ చాయిస్ లేదు. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉండే ముదుమలై రూట్లో, లైక్ టాప్ స్టేషన్, అవి చూడాల్సింది ఉండే. బట్ ఇట్స్ బ్యాడ్ లక్. నిన్న మన మెమరీ కార్డ్, మెయిన్ Insta 360 ఫుటేజ్ ఉన్న మెమరీ కార్డు మయూర్లో పడిపోయింది, మరయూర్లో. సో నాకు తెలుసు ఆ ప్లేసు. సో ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దాం అనిపించింది, ఎందుకంటే మన ఫుటేజ్ మొత్తం అందులోనే ఉంది, మెయిన్ చాలా ఫుటేజ్. సో ఐ డోంట్ వాంట్ టు మిస్. సో నేను ఈవినింగ్ 3 అట్లా పడిపోయింది అనుకుంటా. ఇది మనం తీసుకున్నారేమో. కొంచెం పార్కింగ్ ఉందని చెప్తారు, కానీ చూసి తీసుకోండి. ఓన్లీ బైక్ పార్కింగ్ అని మెన్షన్ చేశారు. ఇక బైక్స్ అందరూ ఫిక్స్డ్గా అవుతుంది విత్ సాడిల్ బ్యాగ్స్. సో పాయింట్ వచ్చేసి మనం ఆ ప్లేస్కి వెళ్దాం, చెక్ చేద్దాం. మన లక్ బాగుంటే దొరుకుతుంది, లేదంటే అదే రూట్లోకి వెళ్ళి కొడైకెనాల్కి వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉంది. యాక్చువల్గా మెయిన్ రూట్ ఇటు నుండి వెళ్ళలేదు. కిలోమీటర్స్ డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా, బట్ ఒకటే కిలోమీటర్స్లో ఏం డిఫరెన్స్ లేదు, కానీ టైంలో ఒక 1 hour డిఫరెన్స్ ఉంది. వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. సో లెట్స్ గో. ద వ్యూ అసలు ఇది ఆ డిఫరెన్షియేషన్ గోప్రో చూపించగలుగుతుందో లేదో కానీ, బట్ చాలా చాలా బాగుంది. వైబ్జర్ ఓపెన్ చేసి చూస్తున్నా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ వ్యూస్. లైట్ ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. నేషనల్ పార్క్ ఉన్నా, సో ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద అరవికులం నేషనల్ పార్క్. కొంతమంది మనలాగా తొందర వచ్చారు. చాలా పీస్ఫుల్ ఉంది రైడ్.
లైట్గా వాటర్ డ్రాప్లెట్స్ పడుతున్నాయి, వర్షం లాగా అనుకోండి. చూడండి ఎట్లా తడిసిపోయిందో రోడ్డు. బాబా బాబా బాబా, వాట్ ఎ బ్యూటిఫుల్ రైడ్ ఇట్ ఈస్. వావ్, అసలు ఏంది ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంది. ఏ ఫోటోలు దించే వాళ్ళు ఉంటే మాత్రం అదిరిపోతుంది. నాకు తెలిసి గోపురం మీద వాటర్ పడుతుండొచ్చు. అసలు ఫాగ్ వచ్చింది, ఎక్సలెంట్. ఫుల్ ఫాగ్ వచ్చేసింది, అసలు ఏం కనిపిస్తలేదు రైట్ సైడ్లో, అంత ఫాగ్ వచ్చింది. ఎవరి దగ్గర బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉన్నాయి యాక్చువల్గా రైట్ సైడ్. వన్స్ ఫాగ్ ఎంటర్డ్, జీరో. చూడండి లైట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ. జనరల్గా కెమెరాస్లో కనిపించదు కానీ ఫుల్ ఫాగ్ ఉంది. వైజర్ ఓపెన్ చేసి నడుపుతున్నా, మేబీ రికార్డింగ్లో కొంచెం విండ్ నాయిస్ ఎక్కువ రావచ్చు. ఒకసారి చూడండి, అసలు ఏం కనిపిస్తలేదు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రైడ్. అసలు వైజర్ వేస్తే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి, జారుతుంది, వెట్ ఉంది కదా. ఏం వ్యూస్ అబ్బా, చాలా అద్భుతంగా ఉన్నాయి వ్యూస్. బాయ్ అసలు ఏం కనిపిస్తలేదు. కొంచెం ముందు ఫుల్ ఫాగ్, ఇటు సైడ్ అయితే మొత్తం లోయర్గా అమ్మేసింది ఫాగ్. ఇక్కడ కొంచెం కనిపిస్తుంది చూడండి. లారీ అక్కడ వస్తుంది, అది వచ్చేదాకా కూడా కనిపిస్తలేదు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సూపర్ అసలు. క్రేజీ, అంతే, క్రేజీ అంటే క్రేజీ. నిన్న మొత్తం వాయిస్ రికార్డ్ అవ్వలేదు అసలు, బ్యాడ్ లక్. బా ఎంత బ్యూటిఫుల్ ఉంది, క్రేజీ అంతే. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను నేను. వెరీ ఎంత సూపర్ ఉందండి. లొకేషన్ అయితే బ్యూటిఫుల్. బాబా బాబా, ఇంత పచ్చని కాఫీ తోటలు, తెల్లని మబ్బులు, చల్లటి ప్రదేశం. ఇక్కడ కూడా తిన్నా నేను నిన్న, ఈడ కూడా పడిపోయి ఉండొచ్చు, బట్ నో ఛాన్స్ ఎట్ ఆల్. నా బాబా బాబా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. వర్షం పడుతుంది. ఇదే లక్కం వాటర్ ఫాల్స్, ఇదే లక్కం వాటర్ ఫాల్స్. ఇక్కడ చూడడానికి ఎర్వికుల నేషనల్ పార్క్ అని రాసి ఉంది. ఇక్కడ చాలా మంది వస్తారు చూడడానికి. మున్నార్లో వర్షం పడదా అనుకున్నా, పడుతుందిగా. యాక్చువల్గా నిన్న ఇక్కడ ఆగి చాక్లెట్ ఉన్నది తిన్నా, ఇక్కడ పోయిందేమో చూద్దామని వచ్చిన. నేను ఎంత లక్కీ చూడండి,
మై మెమరీ కార్డ్. యాక్చువల్గా కింద అక్కడ పడిపోయింది అనుకున్నా, చేంజ్ చేసిన కాడ. యాక్చువల్గా ఇది గోప్రో డబ్బాలు వేసిన కానీ మేబీ నేను డ్రై ఫ్రూట్స్ తిందా అని తీసుకొని అక్కడ పడిపోయినట్టుంది. వాటర్ మట్టి అంతా పోయింది. లక్కీలీ పనిచేస్తే మాత్రం నా ఫుటేజ్ అంతా బ్యాక్ వస్తుంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. అసలు ఇక్కడ ఆగపోతుంది నేను, వర్షం పడుతుందని ఆగిన. ఎందుకైనా మంచిది నేను డ్రై ఫ్రూట్స్ తిన్నాగా చూద్దామని ఆగిన. దగ్గర నిన్న నేను డ్రై ఫ్రూట్స్ తిన్నా. ఇది మన బండి ఇక్కడ పడిపోయింది నా మెమరీ కార్డ్. సో బై లక్ మళ్ళీ దొరికి. ఇక్కడ చిన్న పక్షులు. యా వర్షం పడుతుంది మున్నార్లో. అక్కడ మన బండి ఉంది. లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది. అన్ని కాఫీ ప్లాంటేషన్సే. వావ్ సూపర్ అనిపిస్తుంది రైడ్ చేస్తుంటే ఇక్కడ. సార్ చూడండి నా బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది మొత్తం. లెట్స్ గో టు కొడైకెనాల్. వావ్ బ్యూటిఫుల్. యా మొత్తానికి సక్సెస్ఫుల్గా మనం మన మెమరీ కార్డ్ని అయితే దక్కించుకున్నాం. సో కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన ఇది ఎప్పటికి గుర్తుండాలి మనకు. యాక్చువల్గా నేను మరయూర్లో మెమరీ కార్డ్ పోయింది అనుకున్నా. అది మున్నార్ నుంచి 1.5 hour టైం పడుతుంది జర్నీకి. సో లక్కీలీ నేను అనుకున్న దానికంటే చాలా ముందే నా మెమరీ కార్డ్ దొరికిపోయింది. అంటే ఒక 30 minutes ముందుకు వచ్చిన అంతే. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుండి ఇక్కడ నుండి సేమ్ నిన్న వచ్చిన రూట్లో అన్నయ్యమలై రూట్లో కొడైకెనాల్ వెళ్ళినా అంతే టైం పడుతుంది. మరి బ్యాక్ సైడ్ మున్నార్ వెళ్ళి మళ్ళీ కొడైకెనాల్ వెళ్ళినా కూడా అంతే టైం పడుతుంది. సో నేనేమనుకున్నా అంటే మళ్ళీ ఒకసారి టీ ప్లాంటేషన్లో రైడ్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు ఈ కొత్త రూట్లో వెళ్తే ఇప్పుడు మున్నార్లో చాలా ప్లేసెస్ ఉంటాయి, లైక్ ఫోటో పాయింట్, షూటింగ్ పాయింట్, అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను ఈ రూట్లో వెళ్ళినా. ఈ రూట్ చాలా బాగుంది. నేను మున్నార్ టు తక్కడి, పాలక్కాడ్ నుంచి మళ్ళీ కొడైకెనాల్ వెళ్తా. సో ఇది రూట్ అనమాట. ఇప్పుడు ప్లాన్ ఇచ్చి నేషనల్ పార్క్ దగ్గర నుంచి వెళ్తున్నాం. సో లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ ఎక్కువ టైం పడుతుంది. అండ్ రెండోది నాట్ దట్ వర్త్ అన్నారు ఒక ఇద్దరు ముగ్గురు. టికెట్ ప్రైస్ కూడా 200 అట. అది ఎస్ యానిమల్స్ చూడొచ్చు, బట్ మనం డైరెక్ట్ ఆన్ ది ఫారెస్ట్లోకి వెళ్ళి వెళ్తున్నాం. సో జనరల్లీ ఎవరంటే ట్రైన్స్లో వచ్చి ఇక్కడ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అది యూజ్ అవుతుంది. బట్ రెండు సేమ్ ఫారెస్ట్ కాబట్టి మనకు అంత అవసరం లేదనిపించింది నాకైతే. ఓకే ఏంటంటే ఇటు వర్షమే లేదు చూడండి అసలు సరిగ్గా. రోడ్ కూడా సరిగ్గా తడవలేదు. అటు ఫుల్ వర్షం, ఫుల్ ఫాగ్. ఇక్కడ మొత్తం క్లియర్ వెదర్. అంటే ఇప్పుడు మున్నార్ సిటీ లోపల ఉన్న వాళ్ళకు ఓహో ఇక్కడ ఒక వర్షం పడ్డదన్న విషయం కూడా తెలుసో లేదో నాకు తెలిసి. అంత దారుణంగా డిఫరెన్స్ ఉంది. యా అందుకే మీరు ఆ వెదర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే సిటీని అవాయిడ్ చేయండి. మున్నార్ కాఫీ ప్లాంటేషన్స్ మధ్యలో తీసుకోండి, ఐదర్ కోయంబత్తూర్ సైడ్ ఆర్ ఎనీ అదర్ సైడ్ అగైన్. సో యా నిన్న వచ్చిన సేమ్ రూట్, ఇదే రూట్లో టు గోప్రో వ్యూ. అది ఫోటో పాయింట్. సో చాలామంది దిగుతారు ఫొటోస్. లోపలికి వెళ్ళి యూ కెన్ ఎంజాయ్ కాఫీ ప్లాంటేషన్స్లో ఫొటోస్ దిగొచ్చు. నైస్, బాగుంది. యా మనం కూడా అక్కడ మంచి ప్లేస్ ఉంటే ఫోటో దిగుదాం. దెర్ ఈజ్ అన్ ఎంట్రీ టికెట్. సో యా కొంచెం పీస్ఫుల్గా దిగవచ్చు అనుకుంటే, లేదంటే చాలా ప్లేసులలో ఓపెన్ ఉంది. యూ కెన్ ఎంజాయ్ ఎనీవేర్. మనం కొంచెం ఆ పైన ఎక్కడన్నా అవుదాం. లెట్స్ స్టాప్ సమ్వేర్. మళ్ళీ వర్షం పడుతుంది. ఇప్పుడే గోప్రో తీసిన. సో ఇది పడుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. యా ఇటైతే వ్యూస్ బాగున్నాయి. కొంచెం తగ్గింది వర్షం. మొత్తానికి ఇది అయితే మున్నార్ బ్లాగ్. సో ఊటీ నుంచి మున్నార్ వచ్చి కొన్ని ప్లేసెస్ చూసుకొని నెక్స్ట్ డే మున్నార్లో ఉన్న కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తా. సో ఇప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ బ్లాగ్లో డైరెక్ట్ ఇక్కడ నుండి కొడైకెనాల్ వెళ్తా. కొడైకెనాల్లో ఎక్స్ట్రా ఒక డే స్టే చేసిన, మొత్తం కొడైకెనాల్ బ్లాగ్లో వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక కమెంట్, లైక్ చేయండి. మన వీడియోస్ పుష్ అయితే
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.